టైప్ 3C డయాబెటీస్ ప్రమాదం ఎందుకంటే ఇది టైప్ 1 డయాబెటీస్ లాగా పిక్చర్ ఉంటుందండి. బట్ టైప్ 1 డయాబెటీస్లో ఏంటంటే ఆటో యాంటీబాడీస్ అంటే మన రోగనిరోధక శక్తి కణాలు మన బాడీ మీద ఇన్సులిన్ ప్రొడ్యూస్ చేసే కణాల మీద అటాక్ చేయటం వలన మనకి ఇన్సులిన్ ప్రొడ్యూస్ చేసే కణాలు లేకపోవటం వలన మనకి ఇన్సులిన్ లోపం ఉండి టైప్ 1 డయాబెటీస్ కైండ్ ఆఫ్ పిక్చర్ ఉంటుంది. సో అలాంటి ఒక పిక్చర్ ఆటో యాంటీబాడీస్ లేకుండా ప్యాంక్రియాస్ డ్యామేజ్ వలన వచ్చేదాన్ని టైప్ 3C డయాబెటీస్ అని అంటామండి. సో ఇది మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ ఏంటంటే అక్యూట్ ప్యాంక్రియాటిస్ ప్యాంక్రియాటిక్ డ్యామేజ్ వలన ఇది కాజ్ అవుతుంది. సో వాళ్ళకి లక్షణాలు సిమిలర్గా టైప్ 1లో ఏదైతే కీటో ఎసిడోసిస్ అంటే మనం బయట నుంచి ఇన్సులిన్ ఇస్తే కానీ రెగ్యులేషన్ అన్నది అవ్వదు. సో షుగర్ కంట్రోల్ అన్నది అవ్వదు. సో వాళ్ళకి కంప్లీట్గా మనం ఇన్సులిన్ వాళ్ళ రిక్వైర్మెంట్ బేస్ అంటే డైలీ ఎంత వాళ్ళ ఆహారము డైలీ యాక్టివిటీ దాని ప్రకారంగా మనం వాళ్ళ ఇన్సులిన్ అనేది క్యాలిక్యులేట్ చేసి ఇవ్వాల్సి ఉంటుంది. 62 లక్షల మంది ప్రజల్లో మెడ్ప్లస్ బ్రాండ్ మెడిసిన్స్ కి మారడం వలన 915 కోట్ల రూపాయలు సేవ్ చేసుకున్నారు. అదే మెడిసిన్స్ అదే క్వాలిటీతో 50 to 80% డిస్కౌంట్లు.